చెప్పాను. విజయవాడ, గుంటూరు, ఇప్పుడు మనం నిర్మాణం చేయబోయే అమరావతి, ఇవన్నీ కలిపి కూడా అమరావతే. ఎందుకంటే చారిత్రాత్మకమైన ప్రత్యేకమైన ప్రవేశానికి ఉంది. ఒక రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఈ ఆపర్చునిటీస్ లేకపోతే రాజధాని అభివృద్ధి చెందదు. అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకుని అటుపక్క గుంటూరు, ఇటుపక్క విజయవాడ, ఈ మధ్యలో కృష్ణమ్మ పక్కన ఈ అద్భుతమైన ఒక నగరం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఆ రోజు మేము భావించాం. ఆ కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా సంతోషం. ఈ స్మార్ట్ సిటీలు, అమృత నగరాల్లో అమరావతికి చోటు కల్పించడం జరిగింది నేను పట్టణాభివృద్ధి మంత్రిగా ఉండగా. అదేవిధంగా అమృత నగరాల్లో విజయవాడకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. విజయవాడ వరద నీటి డ్రైనేజ్ కోసం 460 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఇవే కాక జాతీయ విపత్తు స్పందన దళం NDRF కొండమలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జాతీయ సూరంపల్లిలో ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ విజయవాడ ప్రత్యేక దూరదర్శన్ కేంద్రం, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసు మనం ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటాం. విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా తీర్చడంతో పాటు దాని టెర్మినల్ సామర్థ్యం పెంపుదల కూడా ఆ రోజే చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో అది మరింత అభివృద్ధి చెందుతున్న నమ్మకం నాకుంది. ఎందుకంటే మన తెలుగువాడే రామ్మోహన్ నాయుడు వాళ్ళ విమానయాన మంత్రిగా ఉన్నాడు. అలాగే గుంటూరులో వ్యవసాయ విద్యాలయం, మంగళగిరిలో ఎయిమ్స్, మన యొక్క మెడికల్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ విజయవాడ, అమరావతి, గుంటూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేసినవే. పౌరాణికంగా, చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన విజయవాడ తరతరాలుగా తెలుగువారి భాషా సంస్కృతులకు రాజధానికి, ప్రత్యేకించి దక్షిణాదిన వాణిజ్య రాజధానిగా విరాజిల్లింది. ఒకప్పుడు పత్రికలన్నీ ఇక్కడి నుంచే ప్రచురించబడేవి. రాజధాని అంటే ఆర్థిక రాజధాని విజయవాడ అని చెప్పేవాళ్ళు. అలాగే సాక్షాత్తు ఆది దంపతులు దుర్గా మల్లేశ్వర స్వరూపాలుగా ఇక్కడ వెలిసిన ఆ యొక్క ఆ భగవంతుల యొక్క స్వరూపంగా వచ్చినట్టు వారికి కోరిన వారి కొంగు బంగారంగా వరాలను కురిపిస్తారని చెప్పే విశ్వాసం ప్రజలకు ఉంది. ప్రపంచం నలుమూల నుంచి లక్షల మంది భక్తులు ఏటా నవరాత్రి సమయంలో ఇక్కడ స్వామి అమ్మవారి దర్శన భాగ్యం కోసం, ఆశీస్సుల కోసం వస్తుంటారు. విజయాలను అందించే దుర్గమ్మగా ముగ్గురమ్మల మూలపటమ్మ వెలిసిన ఈ క్షేత్రం గురించి మహాభారతంలో ప్రస్తావన ఉంది. ఈ విజయవాడ క్షేత్రాన్ని గురించి మహాభారతంలో, ఎప్పటి మహాభారతం, సాక్షాత్తు అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి పాశుపదాస్త్రాన్ని సాధి